వైసీపీ నేత చింతాడ రవికుమార్ కు శ్రీకాకుళం కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో చింతాడ రవికుమార్ A1 గా ఉన్నారు. చింతాడ రవికుమార్ ను జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ నేత రవికుమార్ కు శ్రీకాకుళం కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, యామిని ఏదైతే మహిళా ఎస్ఐ పైన దాడి అదేవిధంగా అనుచిత ప్రవర్తన కేసులో ఏవన్గా ఉన్నటువంటి ఆమదాలవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కు ఆగస్టు 21 వరకు ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు విడుదల చేశారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 28 మంది పైన కేసులు నమోదయ్యాయి. వీటిలో 12 మంది నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ప్రస్తుతం A1 గా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ ను నిన్న అదుపులోకి తీసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు కొద్దిసేపటి క్రితం మేజిస్ట్రేట్ నివాసానికి తీసుకువచ్చారు. మేజిస్ట్రేట్ ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత 13 రోజుల పాటు ఆయనకు రిమాండ్ విధించారు. కామన్ గా 14 రోజుల రిమాండ్ ఉంటుంది కానీ మొత్తం కలిపి 28 మంది నిందితులకు కలిపి ఒకే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయినటువంటి నేపథ్యంలో ఆ ఎఫ్ఐఆర్ బేస్ మీద ఇప్పటికే 9 మంది నిందితులు రిమాండ్ 12 మంది నిందితులు రిమాండ్ కు వెళ్లారు. కాబట్టి A1 గా ఉన్నటువంటి చింతాడ రవికి కూడా ఆగస్టు 21 వరకు రిమాండ్ విధిస్తూ ప్రస్తుతం మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రవికుమార్ ను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. అంటే నిన్న మొత్తం నిన్నటి నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చింతాడ రవికుమార్ మొదట లొంగిపోతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన శ్రీకాకుళం వైపు వస్తున్నటువంటి క్రమంలో చిరకపాలెం దగ్గర ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి పాతపట్నం స్టేషన్ కు తరలించారు. అక్కడ సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కొద్దిసేపటి క్రితం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మొత్తం ఈ మహిళా ఎస్ఐకి సంబంధించినటువంటి దాడి అనుచిత ప్రవర్తన కేసులో A1 గా ఉండేటటువంటి చింతాడ రవికుమార్ కు సంబంధించి ఈ రోజు రిమాండ్ విధించడం జరిగింది. మిగిలినటువంటి నిందితులు కూడా ఇంకా కొంతమంది నిందితులు అదుపులోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 28 మంది నిందితులుగా చేర్చారు. దీనిలో A1 గా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ ను ప్రస్తుతం 13 రోజుల రిమాండ్ మేజిస్ట్రేట్ విధించారు. దీంతో ఆయన్ను ప్రస్తుతం జిల్లా జైలుకు తరలించారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.